తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు వరంగల్లో అతిపెద్ద దుర్ఘటన అయితే జరిగిందని చెప్పాలండి. సామాన్యుడు బయటికి వచ్చి 4 రాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేకుండా పోతుంది ఈ రోజులలో అని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అపాయం తలపెడుతూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది ఆ చావు అనేది. అలాంటిది ఒక అబ్బాయికి ఈరోజు చాలా దారుణమైన చావు అయితే ఎదుర్కొన్నాడు. అబ్బాయి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, నిరుపేద కుటుంబం నుంచి నా అబ్బాయి పొట్టకూటి కోసం ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. జొమాటో బాయ్గా పనిచేస్తున్నాడు. అలాంటి ఆ అబ్బాయి ఈ రోజున బయట ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఆర్టీసీ వెహికల్ బస్సు వచ్చి గుద్దిందంటండి. అది ఆన్ ది స్పాట్ అతను డెడ్ అయినాడు. యాక్చువల్గా ఆ బస్సు మళ్ళీ ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే ఇంకా దారుణం అని చెప్పాలి. అసలు గవర్నమెంట్ వెహికల్ ఇలాంటి రెస్పాండ్ లేకుండా ఉంటే అసలు నార్మల్గా ప్రైవేట్ బస్సులకి ఇంకా ఎలాంటి దుస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనము. అలాంటిదైతే ఇంకా చూడాల్సిందే ఉంది. అసలు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అబ్బాయి పేరెంట్స్ కానీ, అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది, 18 నెలల బాబు కూడా ఉన్నాడంటండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళని హఠాత్తుగా రోడ్డు మీద పడేసినట్టు అయిపోయింది ఈ దుస్థితి అని చెప్పాలి. చాలా దారుణంగా వాళ్ళు వాపోతున్నారు. అసలు దీనికి కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే దీనికి ఈ సంఘటన తర్వాత మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అలాగే కంపెనీ వాళ్ళే కానీ ఎలాంటిది ప్రొవైడ్ చేస్తారు, మరి ఇక్కడ ఆర్టీసీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎలాంటి ముందుకు తీసుకొస్తారు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే పరామర్శించడానికి ఎలాంటి నేతలు కానీ ఇక్కడి వరకు ఎవ్వరు రాలేదు, నాయకులు కానీ. ఒక్కసారి వాళ్ళ సంఘటన చూసిన వాళ్ళే కానీ అక్కడ జొమాటో బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఐక్యమయ్యి వాళ్ళు కూడా అక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడైతే పోస్ట్ మార్టంకి తీసుకొచ్చారు. ఏదేమైనా చాలా దుర్ఘటననే చెప్పాలి. వాళ్ళ కుటుంబానికే కాదు, అసలు ఇలాంటి వాళ్ళు బయటికి వచ్చి జాబ్ చేసుకొని బతికే వాళ్ళందరికీ కూడా ఇలాంటిది జరిగిన వెంటనే వాళ్ళకి వెన్నులో జుగుత్సాకరమైన ఒక భయం అనేది అయితే మొదలైపోయిందని చెప్పాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అసలు ఎలా జరిగింది ఈ దుర్ఘటన అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీనికి మరి పోను ఇలాంటివి కాకుండా ఉండాలంటే మరి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు రావాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం వాళ్ళ తల్లున్నారండి ఇక్కడ. అసలు ఆమెను ఇప్పుడు మందలించే పరిస్థితి లేదు, కానీ ఆమె బాధ ఏంటో అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆమె లాంటి దుస్థితి ఎవరికి రాకూడదు అని ఒక్కసారి ఆ అమ్మాయి మాటల్లో విందాం. అమ్మా, ఒక్క నిమిషం మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలంటే మాకు బాధేస్తుంది. అసలు మరి ఏంటమ్మా, ఏం సంఘటన ఇది? ఏమి ఒక్క నిమిషం ఫోన్ చేసిండు, ఒక్కటే నిమిషం ఫోన్ చేసిండు మలిగిండు కావచ్చు అంతే. అది ఎట్లా కెంచాలి వచ్చిందో బస్సు పాడబడ నాతోటే బయట కిరాయికి ఉన్నాడు, భార్యను తీసుకొని పోయిండు. వద్దండా పోయిండు కొడుకు. వాళ్ళు చెప్పినా ఇన్లే, మరి భార్య మాట్లాడుతూ పిల్లలు చేసుకున్నప్పుడు పిల్లలు మాట్లాడినప్పుడు మన ఇష్టం. మీడియం ముందర కూర్చోవాలంటే ఇప్పుడు నేను మీడియం ముందర కూర్చోవాలంటే ఉండు. ఆయన జొమాటో పని చేసేటానికి కారణము కేటీడీ కార్డులను ఏ కొడుకులు తీసుకోవద్దు, ఏ కొడుకులకు ఇట్లాంటి జొమాటో అవేంటి కేటీడీ కార్డులట. ఆ కార్డులు చేయబెట్టిన 2-3 లక్షలు తెచ్చుకున్నాడు, వాడుకున్నాడు, కడతా అనుకున్నాడు కొడుకు. కార్డుతో అప్పు చేసినాడు, కార్డుతో అప్పు చేసుకున్నాడు. ఆ కార్డులు పాడబడ మేము చేసుకుంటే తింటే బతుకుతాం, వద్దు బిడ్డ అని చెప్పిన. వద్దు బిడ్డ చేసుకుందాంతి, ఎట్లనో ఎట్లా అయింది కదా, ఎట్లా అంటే రోజు నా ఇంటి ముందరికి వస్తా అంటే ఇట్లా వస్తాను బిడ్డ అంటే, అమ్మ మీరు ఒక్క రూపాయి ఇవ్వలే దగ్గర, ఎంత కూలి చేసుకుంటూ తినుడు, అప్పు అంటే మాకు భయం అవుతుంది. ఉన్నది ఇప్పుడు ఆయన పెళ్లి చేసిన అప్పు ఉన్నది, ఇంకా వేరే అప్పు ఉన్నది. అయినా కూడా నేను ధైర్యం చెప్పిన వచ్చింది బిడ్డ అంటే, అయితే రావుని అమ్మ అన్ని ఒక్కసారి వడ్డీకి తీసుకుంటారు వాళ్ళు అంతా, మనం ఎప్పుడు కట్టినా వడ్డీకి తీసుకుంటారు అమ్మ వాళ్ళు అని. ఈ జొమాటో వాళ్ళు అందరూ ఒక్కరు కాదు 10 మంది, రోజుకు 4 వచ్చిళ్ళు. రోజు 4కి వచ్చే వరకు మా మైండ్ ఖరాబ్ అయింది. మా అమ్మ మా బాపు ఇజ్జత్గా బతికిళ్ళు. వాళ్ళు చేసుకుంటే బతికేటోళ్ళ వాళ్ళని బతి పెట్టాలనుకుంటాడు నా కొడుకు. ఇక్కడికి వచ్చిండు 4 నెలలకు అని చేసుకున్న భార్యను బిడ్డ పుట్టింది, మంచిగానే చేసుకున్నాడు. 6 కార్డులు పాడబడ కార్డులు తీసుకున్నాడు, కార్డులతోటి ఖరాబ్ అయింది నా కొడుకు. లేకపోతే నా కొడుకు ఒక్కనాడు 10 రూపాయలు అప్పు తేలే.
ఆ కార్డులు ఇస్తాం రా అని తీసుకున్నాడు. 4-5 లక్షలు 3 లక్షలు అయినాయట. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఎన్ని గంటల ప్రాంతంలో పొద్దుగాల 9-10 అయింది. ఎవరు చెప్పారమ్మా మీకు? మాకు ఆయన సెల్లు తీసుకొని లాస్ట్ ఫోన్ మాట్లాడింది నాకు చేసిండ్రు. ఏమైంది ఏమవుతుంది అని అంటే నేను వాళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు కావచ్చు అనుకొని ఈ చందు ఫోన్ ఇది మీరు ఏం కావాలంటే తల్లిని అవుతాను అని అన్నాక ఇట్లా యాక్సిడెంట్ కలిసిందమ్మా అడ్డం పడ్డాడు కొంచెం దెబ్బ తాకింది అని అంటే మా ఇంటి పక్క మా అన్న తీసుకొని అక్కడికి పోయేవారికి లేడు. అన్న ఫోన్ చేసిన వాళ్ళను అయ్యో జర తీసుకోపోయి బాంచని కాలు మొక్కుతానంటే ఎవ్వరు స్పందించలేదట. ఈ మీడియా ముందర కూర్చుంటారట. మీడియా ముందర కూర్చున్నారట. పెయిన్ గేమ్ లావట్టలేదట తీయలేదట. కళ్ళు మూసింది ఇట్లా కొట్టుకుంటాడ కూడా ఎవ్వరు ఇంత కూడా రెస్పాండ్ కాలేదట ఎవ్వరు. ఇంత జనం ఇంత నీచ నికృష్టమైన జీవితాలను బతుకుతాండ్రు. ఈ జీవితాలు ఇంత తల్లిదండ్రి చెప్పితే వినాలి. తల్లిదండ్రి చెప్పితే ఎంతటి మాట అయినా చెడ చెప్పదు కదా తల్లి, మంచి మాటలు చెప్పుతుందని కొంచెం అన్న ఆలోచించాలి. ఏ ఆడపిల్లకైనా భర్త అత్తగారింటికన్నే ఉండాలి. అంతకు మించి వేరే బయట ఉండే వాళ్ళకు జీవితాలు తెలివై జీవితాలు అస్సలే తెలివై ఆ జీవితాలను మరి న్యాయం ఎలా కోరుకుంటున్నారు? ఏమనుకుంటాం ఏం న్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చేసే కొడుకే పోయిండు. ఏదో ఇంకో పిల్లగాడున్నాడు ఇంకో నడి మేము ఇద్దరం చదువుకోలేదు కాయ కష్టం చేసుకొని వాళ్ళని చదివినాం. ఇంకో పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగానికి ఏదన్నా జాబు ఆమెకి ఏదన్నా జాబు చూపించింది. ఏదన్నా జాబు కాకుండా ఏదైనా చిన్న జాబులు గవర్నమెంట్ జాబులు చూపించింది. ఏదో వాడు ఉడతా వాడు చచ్చి మమ్మల్ని అన్నం పెట్టిపోయినట్టు బతుకుతాం అంతే. ఇక మాకు న్యాయం కావాల్సింది. ప్రాణం అంటే ఆయన తెచ్చి ఇచ్చేటోడు లేడు. కొడుకు బిడ్డ పుట్టింది. బిడ్డను కూడా ప్రాణం అంటే ప్రాణం, బిడ్డకు ప్రాణం అంటే ప్రాణం. వాడికి నీ బిడ్డ పుట్టింది కదా మంచిగా ఉండాలి బిడ్డ పిలిచేది. బిడ్డ కూడా పని ఉండదు. విన్నారు కదండి వాళ్ళ మాట. అయితే ఆ అబ్బాయి ఇదివరకే అప్పులలో కూరుకుపోయి ఉన్నాడంట. కార్డు ద్వారా అప్పులు చేయడం వల్ల కొంచెం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి అన్న బాధతో బయటకు వచ్చాడు. అయితే ఇలాంటిది సంఘటన జరుగుతుందని అయితే ఎవరు ఊహించారు కదా. ఇలాంటిదైతే వాళ్ళకి చాలా 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 భయంకరంగా వాళ్ళకి ఆ కుటుంబాన్ని బయటకు రాగిందనే చెప్పాలి. ఏదేమైనా ప్రభుత్వం స్పందించాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా అసలు ఎందుకు ఆ ప్రమాదం చోటు చేసుకుంది, అక్కడ అంత స్పీడ్లో ఉన్నాయి ఆ వెహికల్స్ అనేది అయితే ఇంకా మనకి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఏం జరిగింది అనేది అయితే తెలియాల్సి ఉంది. చందు భార్య మనతో ఉందండి, ఒకసారి ఆమెతో కూడా మాట్లాడదాము. చెప్పమ్మా అసలు ఈ పరిస్థితిలో నేను మందలించడం అని కాదు, అసలు ఏంటి పరిస్థితి ఏంటి? మనవరాలు ఉన్నది కొంచెం దయచేసి మీరే చేయండి. నా బిడ్డ ఆగమైంది, నా బిడ్డ బతుకు మీరే కొంచెం న్యాయం చేయండి దయచేసి. మీకు దండం పెడదా చిన్న పాప. ఆర్టీసీ తరపున న్యాయం చేయండి. నాకు ఒక్కటి చిన్న పాప. ఒకసారి అయితే ఇంకా ఎవరితో వాళ్ళు జొమాటో వాళ్ళు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇప్పుడు చందు చనిపోవడానికి కారణం ఏదైతుందో ఈ ఆర్టీసీ డ్రైవరు ఈ సమాజంలో బతుకుంటూ చిన్న సమాజంలో ఒక కింద పడ్డ వ్యక్తిని తీసుకుపోయి హాస్పిటల్ వేయాలి. మినిమం బేసిక్ పాయింట్ అది మానవత్వంలో. అది ఒక్కటి లేకుండా అసలు ఆయనకు ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? చిన్నది ఇప్పుడు ఏదైనా అడవిలో జరిగిందనుకో ఈ సమస్య, రోడ్డు మీద ఇంతమంది జరిగింది తీసుకుపోయారు. నువ్వు అడవిలో కూడా గుద్ది ఇట్లే వెళ్ళిపోతావా? రోడ్డు మీద హైవేలో వెళ్తావు. ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా. అది బేసిక్ రూల్. అది మీకు మీ ముఖ్యమంత్రులు చెప్పలేదా? మంత్రులు చెప్పలేదా? సజ్జనార్ సార్ చెప్పలేదా? చెప్పకుండా మీకు జీతాలు ఇస్తున్నారా? అది ఒకటి నేర్పియండి డ్రైవర్లకి. ఈరోజు ఒక 10 నిమిషాల ముందు వెళ్ళేది ఉంటే వాళ్ళే చెప్తున్నారు. డ్రైవర్ వచ్చిన వాళ్ళు 10 నిమిషాల ముందు వెళ్తే తీసుకుపోయి కాపాడుకునే వాళ్ళు. వీడియో తీసుకుంటా మాట్లాడుతున్నాడంట. వీడియోలో
బస్సు కూడా వీడియో చూసుకుంటా నడుపుతున్నాడు. ఏంది అది కూడా చూడండి. చెప్పండి, అసలు మీరు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారా లేదంటే ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారా? యాక్చువల్గా ఏంటంటే నేను కూడా ఒక రైల్వే స్టేషన్లో ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళాను. సో అతను నాకు అంత ముందుకి హాఫ్ అన్ అవర్ బిఫోర్ నాకు కలిశాడు. అన్న నమస్తే అన్న అని చెప్పి రోజు ఉదయం 8 గంటల నుంచి మేము రాత్రి 12 అవుతుంది, ఒక్కోసారి 12 అవుతుంది. సో రోజుకు 12 నుంచి 14 గంటలు డ్యూటీ చేస్తాం మేము. మాకేంటంటే మేమే ఇదే ప్రైవేట్ బయట కార్డులు తీసుకొని బయట అప్పుల వల్ల సో ఇదేంటి భరించలేక మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేక చదువుకొని కూడా డిగ్రీలు చదివి కూడా మేము ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేక గవర్నమెంట్ చేతి లేక మేము ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు మేము రావడం జరిగింది. సో దీంట్లో సెక్యూరిటీ ఎంతవరకు అంటే 50% వరకే ఉన్నది. సో మీకు అంటే మీ సంస్థ నుంచి ఏమి ఇన్సూరెన్స్ లాంటివి ఏమి ఉండవు? ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, కానీ ఎప్పుడు ఉంటుంది అంటే సిచ్యువేషన్ కొన్ని సందర్భాలలో ఇన్సూరెన్స్ రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు మేము అబ్బాయి హెల్మెట్ పెట్టుకున్నాడు, యూనిఫామ్ వేసుకున్నాడు, అన్ని విధాల బ్యాగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ పోలీసు వాళ్ళు ఏమని రాశారంటే అతను హెల్మెట్ పెట్టుకోలేదని రాశారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగితే లేదు అలానే ఉన్నదని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. మేము వితౌట్ హెల్మెట్ రోడ్ల మీదకి రాము. మాకు అలాంటి రూల్స్ ఉంటాయి. మేము హెల్మెట్ పెట్టుకోకుండా మేము రోడ్ల మీదకి రాకూడదు. మా కంపెనీ నుంచి రూల్స్ ఉంటాయి, మాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఉంటుంది. మాకు ఖచ్చితంగా 100% మేము యూనిఫామ్ వేసుకొని తిరగాల్సి ఉంటుంది. కానీ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎగ్జాంపుల్స్ కూడా కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసింది, జొమాటో స్విగ్గీ కంపెనీలను అడాప్ట్ చేసుకున్నది. సో గవర్నమెంట్ కంపెనీ లాగా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది. ఇప్పుడు మాకు కంపెనీ నుంచి వస్తా అనేది కూడా గ్యారంటీ ఉండదు. 100% మేము చెప్పలేము. కొన్ని ఒక్కొక్కసారి రాకపోవచ్చు. రీసెంట్లీ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ చనిపోతే అతనికి ఏం రాలేదు. సో అతను సేమ్ ఇదే పరిస్థితి, చిన్న పాప ఉన్నది, ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ పరిస్థితులు ఉన్నాయి. సో మాకు కూడా పెద్ద ఆధారం ఏం లేదు. మేము భూమి జాగాలు ఉంటే మేము ఇళ్ళకి వచ్చి పనిచేస్తలేము. సో మేమేందంటే రోజు కూలీలాగా పనిచేస్తాను. సో మాకంటూ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ ఏదైనా కల్పిస్తే మేము బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనప్పుడు చెప్పారు, మీ గిగ్స్ డెలివరీ బాయ్స్కి మేము 5 లక్షల రూపాయలు మేము ఇన్సూరెన్స్ ఇస్తాము గవర్నమెంట్ తరఫు నుంచి. సో అలాంటిది ఏమైనా ఈ ఫ్యామిలీకి ఏమైనా చేయగలిగితే మేము దాని గురించి సంతోషిస్తాం. అలాగే ఆర్టీసీ డ్రైవర్లు, ఇది గవర్నమెంట్లో అయితే ఎప్పుడైతే ఆర్టీసీ డ్రైవర్లు వెళ్ళారో అప్పటి నుంచి ర్యాష్ డ్రైవింగ్ చాలా ఘోరంగా అయిపోతుంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నడుపుతున్నారు, వెహికల్ చూడడం లేదు, ఎక్కడ బ్రేక్ వేయడం లేదు, ఎవరు ప్యాసింజర్ వస్తున్నారు. ఏంటంటే ఫ్రీ బస్ సర్వీస్ ఎక్కుతున్నారు, జనాలు ఎక్కుతున్నారు కాబట్టి మేము ఆపలేకపోతాను. సో మేము చూడడానికి కూడా మాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యం డ్రైవర్ చేయడం వల్లనే ఈ రోజు ఆ అబ్బాయి చనిపోయాడు. లేదంటే 10 నిమిషాల ముందు హాస్పిటల్ తీసుకుపోతే అబ్బాయి బతికేవాడు. మేము లైవ్ లో చూసాం. వచ్చినప్పుడు అబ్బాయి ఊపిరి తీసుకుంటున్నాడు. ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే ఫోటో తీసుకుంటాడు, ఫోటోలు వీడియోలు తీసుకుంటాడు. ఆర్టీసీ డ్రైవర్ ఏం చేయాలి? ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా అయిందా అని చూసి తీసుకొని, పక్కనే హాస్పిటల్ ఉన్నది, అంబులెన్స్ కాల్ చేస్తే 1 అవర్ దాకా కూడా అంబులెన్స్ రాలేదు. ఈ ఇష్యూ అయిపోయినాక 1 అవర్ కూడా ఏ అంబులెన్స్ కూడా రాలేదు. ఇన్సూరెన్స్ ఉన్నదని అడుగుతాడు. అంటే డ్రైవర్ అడుగుతాడు, బస్ డ్రైవర్ వీడియో తీసుకుంటూ అడుగుతున్నాడు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు యాక్సిడెంట్ చేసిన నీ తప్పున్నది. ఆ అబ్బాయి సైడ్కి వెళ్తున్నాడు, బండికి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు, అబ్బాయికి తలకాయ కూడా దెబ్బ తాకలేదు. జస్ట్ డైరెక్ట్ ఆయన క్రాస్ చేయడం వల్లనే అది ఆయన బస్ కింద పడి చనిపోవడం జరిగింది. నిర్లక్ష్యం వల్ల డ్రైవింగ్, ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి పొరపాటు ఏం లేదు. 100% జెన్యూన్ పర్సన్. పొద్దున 8 గంటలకు రాత్రి 12 గంటలకు ప్రతిరోజు డ్యూటీ చేసే పర్సన్. మేము 24 గంటలు డ్యూటీ చేస్తాం, మాకు తెలుసు. ప్రతిరోజు డ్యూటీ చేస్తాడు. రోజు 12 గంటలు డ్యూటీ చేస్తాం మేము, మాకు తెలుసు రోడ్ల మీద ఎట్లా తిరగాలనేది. మాకు తెలియకుండా అయితే మేము లేము మేడం. కానీ ఇలాంటి డ్రైవర్లు చేయడం వల్లనే చాలా మంది చనిపోతారు. ఈ మధ్యలో ఇంతకుముందు కూడా 2-3 పిల్లలు చనిపోయారు ఇదే డెలివరీ పార్ట్నర్ జాబ్ చేసుకుంటూ. సో మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఒక హామీ కావాలి, ఏదైనా సెక్యూరిటీ కావాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు గిగ్ డెలివరీ పార్ట్నర్స్కు. సో మాకు ఆ చేతితో కావాలి. అలాగే ఆ ఫ్యామిలీకి ఏదైనా ఒక జాబు, ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి. ఎందుకంటే చిన్న పాప ఉన్నది, వాళ్ళ 1.5 year బేబీ ఉన్నది. సో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఒక భరోసా కల్పించాలి గవర్నమెంట్ తరఫున. సరే ఈ మీ మీడియా పరంగా చెప్తున్న, సుమన్ టీవీ తరఫున మేము చెప్తున్నాము, వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి హామీ కంపల్సరీ గవర్నమెంట్ తరఫున ఇవ్వాలి. సో మాకు కూడా ఇది డెలివరీ పార్ట్నర్ చేసే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ తరఫున ఏదైనా భరోసా కావాలని అడుగుతున్నాం. ఎందుకంటే రీసెంట్లీ మేము ఒక న్యూస్ చూసాము, కర్ణాటక గవర్నమెంట్ లో స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ ను అడాప్ట్ చేసుకున్నారు, గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నది. అంటే మేము సపోర్ట్ ఇస్తున్నాం, మేము చూసుకుంటున్నాం, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మేము కూడా ముందుకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో అలానే కూడా మన తెలంగాణ గవర్నమెంట్ లో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు అలాంటి భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. విన్నారు కదండి వాళ్ళ మాటల్లో. అసలు చందు మరణ వార్త అయితే వీళ్ళందరినీ కూడా కంగు తినేటట్టుగా చేసింది. అలాగే క్వశ్చన్ వేసేలాగా కూడా చేసింది ప్రభుత్వాన్ని అని చెప్పాలి. అసలు వీళ్ళు బయటికి వచ్చి ఉద్యోగాలు చేసుకుని బయటికి వచ్చే వాళ్ళు అలాంటి దుర్ఘటనలు చోట అయితే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? అసలు బయటికి వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితులలో కూడా అసలు గుద్దీసి కూడా ఆర్టీసీ డ్రైవర్ మినిమం రెస్పాన్స్ లేకుండా కూడా వీడియోలు తీయడం జరిగిందట. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ద్వారా ఇది వెళ్ళాలి అని కోరుకుందాం. చందు మరణంతోనైనా ఇలాంటి వాళ్ళు
వాళ్ళు అసలు పొట్టకూటితో బయటికి వచ్చి జాబులు చేసుకునే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి భరోసా ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలని ఈ వీడియో ద్వారా మేమైతే తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ మాటల్లో కూడా వినిపించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం వరకు ఇది వెళ్ళాలని అయితే సుమన్ టీవీ ద్వారా మేము కోరుతున్నామండి. ఇలాంటి కుటుంబ పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అప్పుల బారిన పడి వాళ్ళు బయటికి వచ్చి బతికే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఒక్కటే అండి, మీరు మీ భద్రతని కాపాడుకోండి. అలాగే మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ తరపు నుంచి ప్రతి ఒక్క హామీ ఉన్నప్పుడే మీరు ఆ సంస్థలో చేరండి. అలాగే మీరు మీ భవిష్యత్తు కోసం పోట్లాడండి ఆ కంపెనీతోనైనా కూడా అనే మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే వీళ్ళకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన ప్రతి ఒక్కటి అందాలి అని కోరుకుందాము. అలాగే వాళ్ళకి ప్రైవేట్ కంపెనీ తరపున వాళ్ళకి రావాలని కోరుకుందాము. చందు లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికి రాకూడదండి. ఇదైతే వరంగల్లో పెద్ద దుర్ఘటనే అని చెప్పాలి. ఏదేమైనా న్యాయం వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. Yeah,